అరవింద్ మాలినిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అటు ఇటు చూస్తూ ఉంటాడు అరవింద్ మల్లి కోసం. ఇక మల్లి ఎక్కడ కనపడకపోవడంతో సుందర్ని ఇలా అడుగుతూ ఉంటాడు, సుందర్ మల్లి ఏది అనేసి. ఇక అనుపమ ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది, అరవింద్ మల్లిని వసుంధర వాళ్ళు తీసుకుని వెళ్ళారు, కొన్ని రోజులు అక్కడ ఉంచుకుంటానని. నువ్వేం టెన్షన్ పడకు మల్లి గురించి, శరత్చంద్ర అన్నయ్య గారు ఉన్నారు కదా, ఆయన మల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు హామీ ఇచ్చారు. అందుకే మేమందరం కూడా ఆలోచించి మల్లిని అక్కడికి పంపించడమే కరెక్ట్ అనేసి అక్కడికి పంపించడం జరిగిందని చెప్పేసరికి ఇక అరవింద్కి చాలా కోపం వచ్చి, అసలు ఎవరిని అడిగి మీరు మల్లిని అక్కడికి పంపించారు? అక్కడ ఉన్న వసుంధర గారు మల్లిని చాలా టార్చర్ పెట్టాలనేసి ఎప్పుడు చూస్తూ ఉంటారు. మీరు అట్లాంటి ఆవిడ దగ్గరికి మల్లిని పంపించారా? అసలు ఎందుకు ఈ పని చేశారా అనేసి అరవింద్ అడుగుతూ ఉంటాడు. ఇక అరవింద్ వాళ్ళ నాన్నను మల్లి గురించి అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు, అక్కడ శరత్చంద్ర గారు మల్లిని బాగా చూసుకుంటానని చెప్తేనే తనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందంటేనే మేమందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని మల్లిని అక్కడికి పంపించాం. అయినా ఈ నిర్ణయం మా అందరికీ మంచిది అనిపించింది, నీకెందుకు ఇంత కష్టం కలుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు అని అనేసరికి ఇక అరవింద్ ఆ మాటలకు ఏం మాట్లాడకుండా గమ్ముగా అయిపోతాడు. ఇక ఈ మాటలన్నీ వింటున్న మాలిని ఇలా అనుకుంటూ ఉంటుంది, నా మామ్ మా మంచి గురించి ఆలోచించి మల్లిని అక్కడికి తీసుకువెళ్ళి చాలా మంచి పని చేశారు. అరవింద్ నేను కలిసి ఉండడానికి మా ఇద్దరికి చాలా స్పేస్ దొరుకుతుంది, మేమిద్దరం కలిసి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మామ్ అనేసి అనుకుంటూ ఉంటుంది.